హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం వంట చేయబోతున్నారు? బేసన్ క్యాప్సికమ్ ఫ్రై. బేసన్ క్యాప్సికమ్ ఫ్రై. కొంచెం డ్రైగా వస్తుంది. ఓకే. శనగపిండి పొడికూరలా వస్తుంది. ఓకే. బాగుంటుంది. అంటే క్యాప్సికమ్ మనకు మంచి టేస్టీ వెజిటబుల్ కదా. సో దాంతో పాటుగా కొంచెం ఈ శనగపిండి ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే ఓకే మరి బేసన్ క్యాప్సికమ్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేసన్ క్యాప్సికమ్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 6, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇది కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుందండి. క్యాప్సికమ్ కూడా మనకి చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది కదా. ఎస్. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. ఓకే. సో మెయిన్ గా ఏంటంటే ఈ డిష్ లో మనం ఆ శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫాస్ట్ గా కలుపుతూ ఉండాలి. నల్లగా అయిపోతుంది, మాడిపోతుంది ఫాస్ట్ గా శనగపిండి. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా దీంట్లో చేసుకోవాలి. ఈ డిష్ లో ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, సో అందుబాటులో ఉంటే ఏంటంటే మనకు కొంచెం కలర్డ్ క్యాప్సికమ్ వాడితే కూడా బాగుంటుంది చూడడానికి. సో లేవు అనుకుంటే జస్ట్ మనం రెగ్యులర్ దాంతో ఫైనల్ గా మనకు టేస్ట్ అనేది కొంచెం సేమ్ అలాగే వస్తుంది. ఏదైనా కూడా అంతే కదా క్యాప్సికమ్ మనకి టేస్ట్. సో ఇది కొంచెం వేగినప్పుడు కొద్దిగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. సో బేసిక్ గా ఇలా ఏమైనా శనగపిండి ఆర్ తెలగపిండి ఈ కాంబినేషన్ మనకి ఆ వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. పోపులో అలా వేగితే దాని ఫ్లేవర్ అంతా కూడా వాటికి వచ్చేస్తుంది. అండ్ అది కూడా వేగి ఆ వెల్లుల్లి కూడా మంచి టేస్టీగా అవుతుంది. చాలా మంది అంటే దాంట్లో వెల్లుల్లి వేరుకొని తింటూ ఉంటారు. అవును, అంటే బాగా రోస్టెడ్ లాగా అవుతుంది కదా. సో కొంచెం ఆ చిన్న కరకరలా ఆడుతున్నట్టు బాగుంటుంది. సో ఇట్లా వెల్లుల్లి పాయపళ్ళంగా కొంచెం తినడానికి ఇష్టం లేని వాళ్ళు ఇట్లా సన్నగా తురిమేసి వేసుకున్నా కూడా మనకి తురిమి వేసుకోవచ్చు. లేకపోతే ఎలాగో పచ్చిమిర్చి కూడా దీంట్లో యాడ్ చేస్తాం కాబట్టి ఆ రెండు కలిపేసి కచ్చా పచ్చగా పేస్ట్ లా చేసి వేసుకున్నా సో అలా అయినా దాంట్లో మిక్స్ అయిపోతుంది, ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అవును. క్యాప్సికమ్ ముక్కలు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం ఉంది, అలాగే కొంచెం పసుపు. సో మూత పెట్టేసి కొంచెం మనకు ఈ ముక్కలు వేగితే శనగపిండి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా సాఫ్ట్ అయితే ఇంకా ఫైనల్ గా యాడ్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అది శనగపిండి వేసిన తర్వాత అది కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాం. అవును. సో అది ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే ఓకే మరి ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. టమాటా సూప్ తయారు చేసుకునేటప్పుడు అందులో ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే ఆ పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి, దానివల్ల అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది. ఇలా రకరకాలుగా మనం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, బీట్రూట్లో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. అలాగే బీట్రూట్ తినడం వల్ల మనకి ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుంది, ఇంకా సూప్కి అదనపు కలర్ యాడ్ అవుతుంది, చూడడానికి బాగా అట్రాక్షన్గా ఉంటుంది, కాబట్టి పిల్లలు ఇష్టంగా తాగేస్తారు. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే. ఎంత మంచి స్మెల్ వస్తుంది ఆ పోపు అంతా. క్యాప్సికమ్ కూడా మంచి స్మెల్ ఉంటుంది కదా. బేసిక్గా క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువ తెలిసేదంటే ఇట్లా ప్లెయిన్ ఫ్రైస్ అవి చేసుకుంటే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. కొంచెం మనం మసాలా దాంట్లో కాంబినేషన్ కలిపేస్తే అన్నిటితో కలిసిపోతుంది, కానీ దాంట్లో కూడా కలిసిపోతుంది. ఇలా సపరేట్గా అయితే బాగుంటుంది. సో దీంట్లో కొంచెం సిమ్లోనే పెట్టి చేసుకున్నాం. ఓకే. శనగపిండి. సో కొంతమంది ఇట్లా ఈ పుట్నాల పప్పు పొడి కూడా యాడ్ చేస్తుంటారు కదా రాజు గారు. అవునండి, యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. సో అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అది యాడ్ చేసుకున్నప్పుడు దాన్ని ఎక్కువగా వేగనక్కర్లేదు, జస్ట్ దానికి పచ్చివాసన ఉండదు కదా, ఆల్రెడీ వేయించింది కాబట్టి. సో డైరెక్ట్ గా జస్ట్ అలా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఎలాగైతే మనం తెలగపిండి యాడ్ చేసుకుని మిక్స్ చేసి తీసేసుకుంటాం కదా. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి,
ఆ స్మెల్ మనకు తెలుస్తుంది, అంటే ఆ శనగపిండి కూడా కొంచెం వేగిన స్మెల్ తెలుస్తుంది, కొంచెం కమ్మటి వాసన వస్తుంది. అవును, స్వీట్లు చేసుకుంటప్పుడు కూడా చూస్తాం కదా, ఉట్టిగా వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుంది. సో అలా కమ్మటి వాసన వచ్చేప్పుడు తీసేసుకోవడం, అంటే అది మనకు అయిపోయింది అని ఇండికేషన్. ఎందుకంటే ఆల్రెడీ మనకి క్యాప్సికమ్ ముక్కలు వేగిపోయాయి, పోపు బాగానే పెట్టేసుకున్నాం, జస్ట్ ఆ పిండి ఒకటి కొంచెం వేగితే సరిపోతుంది. సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. మంచి పొడి పొడిగా అయిపోయింది. ఇది కలుపుకున్నా మనకి అన్నంలో బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆ పొడి ఉంది కాబట్టి, లేదా సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. కొద్దిమందికి కొంచెం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలా కొంచెం ముక్కలు నంచుకొని తింటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. మీరు చెప్పినట్టు అది కొంచెం ఆ శనగపిండి మనకి అంటే రైస్ కొంచెం కలుపుకోవడానికి బాగానే వస్తుంది, అదేదో కొంచెం కారపొడి టైప్ లో అట్లా వస్తుంది. అవును. బేసన్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ఓకే, మరి బేసన్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేసన్ క్యాప్సికమ్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత శనగపిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త వేగనివ్వాలి. అంతే, బేసన్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ.